గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇక్కడ చూద్దామండి, మన ఏఎఫ్ కేటగిరీ 2లో ఒక క్లోజింగ్ అవుతుందండి. ఈ ఏఎఫ్ కొత్తలో మనకి జూన్ ఎండింగ్ కల్లా కావచ్చు, లేదా జూలై 15th కల్లా కావచ్చు. ఈ ఏఎఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఎఫ్ అని చెప్పొచ్చండి. కేటగిరీ 2లో వస్తుంది. సో ఈ ఏఎఫ్ని మనం ఎవరు కూడా వదులుకోకండి. అవకాశం మేరకు ఉన్నంత కెపాసిటీ ఉంటే మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమని చెప్తున్నాను. అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూస్తామండి. ఇది చూడండి, ప్రీ ఐపీఓకి సంబంధించిన ఏఎఫ్ అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది తెలుసు అన్లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్లో చాలా అవైలబిలిటీలో ఉంటాయి. దగ్గర చూస్తే మనకి ఇవాళ ఇండియాలో 256 కంపెనీస్ ఉన్నాయండి. ఐపీఓలకు రాబోతున్నాయి త్వరలో. సో ఇక్కడ నుంచి ఒక 2-3 years ఆర్ 4 years టైం ఫ్రేమ్లో రాబోతున్న కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో అట్లాంటి 250 కంపెనీస్లో కూడా వీళ్ళు జల్లెడ బట్టి చాలా బెస్ట్ కంపెనీస్ ఏంటని సెలెక్ట్ చేసుకుంటారండి. సో ఇందులో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తే, మన అందరికీ తెలుసు ఏఎఫ్ అనగానే మినిమంగా పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 crore పెట్టాలండి. సో ఆ 1 crore కూడా మనం ఫస్ట్ ఇనిషియల్గా ఒక 40 lakhs ఇవ్వాల్సి ఉంటుందండి. ఇనిషియల్ అమౌంట్ 40 lakhs ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి 10 lakhs, 10 lakhs, 10 lakhs, 10 lakhs లాగా ఒక 6 installmentsలో మనం ఇస్తామండి. అంటే చూడండి, దగ్గర మనం పెట్టే అమౌంట్ కూడా 1 crore ఒక్కసారి పెట్టట్లేదు. ఇక్కడ 1.5 year టైం ఇస్తున్నారు దగ్గర మనకి. ఎందుకంటే వాళ్ళు ఐపీఓస్ని రీసెర్చ్ చేయాలి. ఏ ఐపీఓ బాగుంటుంది, ఏది మనకి 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టైం ఫ్రేమ్లో లాంచ్ అవబోతున్నాయి మార్కెట్లోకి. ఆల్రెడీ వాళ్ళు సెబీ దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేశారా, ఇట్లాంటివన్నీ కూడా పరిగణనలో తీసుకుంటూ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. కాబట్టి ఇప్పుడు రెడీగా ఆల్రెడీ 4 అయితే పైప్ లైన్లో ఉన్నాయి కాబట్టి 40 lakhs తీసుకుంటున్నారు. సో తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు సెర్చ్ చేసి దాని అనుగుణంగా మన దగ్గర అమౌంట్ అడుగుతుంటారు. సో మీరు అందాజుగా ప్రతి 3 నెలలకు ఒకసారి 10 lakhs అడుగుతారనుకోండి. సో మొత్తం వచ్చి 6 years టైం ఫ్రేమ్ ఉంటుందండి. ఈ ఐపీఓ మొత్తం ఈ ఏఎఫ్కి వచ్చి మనకి 6 years ఉంటుంది. ప్లస్ 2 years అనేది చెప్పలేమండి, వాళ్ళు ఒక్కొక్కసారి తీసుకోవచ్చు కూడా, ఎక్స్టెండెడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఫస్ట్ 1.5 yearలోనే మన పేమెంట్ అంతా అయిపోతుందండి. ఇక్కడంతా 40 lakhs ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో 10 lakhs into 6 installmentsలో మొత్తం కలిపి మనం 1 crore అనేది 1.5 yearకి ఇస్తాము. తర్వాత కొంచెం ఒక 1.5 year బ్రేక్ ఉంటుందండి గ్రోత్ అవడానికి. తర్వాత 3rd year నుంచి కూడా మనకి పేఅవుట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, మనం 6 years పీరియడ్ అని చెప్పంగానే అందరూ అనుకోకండి 6 years తర్వాత మనకి పేఅవుట్ వస్తుందేమో అని. అలా కాదండి. 3 years తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే ఐపీఓస్ 1 by 1 లిస్ట్ అవుతుంటాయో వచ్చిన వాల్యూని మొత్తం మనకి ఇచ్చేస్తుంటారు, పాస్ చేస్తుంటారు. ఇక చూడండి, సాధారణంగా అన్లిస్టెడ్ స్టాక్స్లో మనం కనుక కొనుక్కుంటే ఎప్పుడైతే ఐపీఓలో అది లిస్ట్ అయిన తర్వాత 6 months దాకా మనం వాటిని సేల్ చేయడానికి అవకాశం ఉండదండి. మనవి లాకింగ్ అయిపోతాయి. కానీ ఇప్పుడు మనం ఏఎఫ్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనకు ఆ రూల్ వర్తించదు. సో ఎప్పుడైతే ఐపీఓలోకి వచ్చింది, మార్కెట్లో బాగా బజ్ ఉన్న కంపెనీస్ తీసుకుంటారు వీళ్ళు. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కింద అలాంటి కంపెనీస్లో కూడా చెప్తాను. ఎగ్జాంపుల్స్ మాత్రమే అవి కరెక్ట్గా అవే కొంటారని గ్యారంటీ కాదు, మీకు అవగాహన కోసం చెప్తాను. సో ఎప్పుడైతే మనం కనుక ఒక బాగా పేరున్న ఐపీఓ వస్తుందంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోతుంది, అలాట్మెంట్లు కూడా జరగవు, చాలామందికి తెలిసిన విషయమే. సో అట్లా బాగా బజ్ ఉన్న కంపెనీస్ మాత్రమే వీళ్ళు తీసుకుంటడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడండి, ఆల్రెడీ అన్లిస్టెడ్ స్టాక్స్ మనకు తెలుసు ఎంత మంచివో. ఎప్పుడైతే మనకి అన్లిస్టెడ్ స్టాక్ బయట మార్కెట్లోకి రాగానే within 3 months దాకా కూడా బాగా అయితే బుల్ రన్లో ఉంటాయి బాగా. తర్వాత టైటికల్ పడిపోవడం లేకపోతే కొనసాగడం అనేది జరుగుతుంది వాటి కెపాసిటీని బట్టి. సో ఇక్కడ మనం అయితే 6 months అయితే వెయిట్ చేయక్కర్లేదండి. యాజ్ సూన్ యాజ్ మనకి ఐపీఓకి లిస్ట్ అయిపోయిన వెంటనే కూడా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి ఎగ్జిట్ అయిపోయి ఆ పేఅవుట్స్ అన్ని మన అకౌంట్లోకి వచ్చేస్తుంటాయి. సో అదేమంటే డిమాట్ అకౌంట్ ఫామ్లోనే ఉంటాయండి. మనం తెలుసు మనందరికీ ఏఎఫ్ అనగా ఏదైనా మీ దగ్గర డిమాట్ అకౌంట్ ఉంటే ఆ డిమాట్ అకౌంట్ మనకి ఇస్తే కనుక అది మీరు ఐసిఐసిలో ఉండొచ్చు, హెచ్డిఎఫ్సిలో ఉండొచ్చు, గ్రో యాప్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో డిమాట్ అకౌంట్ ఎక్కడ ఉన్నదే సంబంధం లేదు. ఆ సిమెయిల్ కాపీ కనుక ఇస్తే అక్కడ మీకు అయితే షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అలొకేట్ చేయడం జరుగుతుంది ఆ యూనిట్స్ అన్నింటినీ కూడా. సో అలా ఉంటుందండి ఇది ప్రాసెస్ అయితే. సో ఇక్కడ మనకి ఏఎఫ్ కేటగిరీ 2లో వచ్చిందండి. మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కంపెనీ ఉందండి. పర్పుల్ కంపెనీ అంటే తెలుసు, ఇది బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ కంపెనీ, బాగా పాపులర్. వాళ్ళంతా అన్ని బ్రాండ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇది మనకి ఆన్లైన్లో కూడా చాలామంది పర్పుల్ ద్వారా బై చేస్తుంటారు. మేము చెప్పిన ప్రతి ఒక్క కంపెనీని కావాలి మీరు ఒక గూగుల్ చేసి కూడా సెర్చ్ చేసుకోండి. వాళ్ళకి అట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర, మామా ఎర్త్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి హెల్త్ అండ్ గ్లో లాగానే ఇది కూడా పర్పుల్ కూడా ఒక వన్ ఆఫ్ ద యాప్ లాంటిది, అలాంటిది ఇది కూడా పర్పుల్ కూడా. సో మనకి ఆన్లైన్లో కానీ అలాగే దొరుకుతుంటాయి. వాళ్ళ అన్ని బ్యూటీ
ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర అండర్ వన్ రూఫ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ భారీ డిస్కౌంట్స్తో కూడా మనకు దొరుకుతుంటాయి వీళ్ళ ద్వారా కొంటే. సో అది పర్పుల్ అనేది. సో అలాగే చూస్తే మీకు మంజుశ్రీ ప్లాస్టిక్ అని ఉందండి. ఇది చూడండి, మంజుశ్రీ ప్లాస్టిక్ అనేది ఒక ఇండియాలో చూడండి టాటా కానివ్వండి, హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, అలాగే చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలకి వీళ్ళు ప్లాస్టిక్ సప్లై చేస్తారంటే సపోజ్ మీరు టాటా సాల్ట్ తీసుకోండి, ఆ టాటా సాల్ట్కి ప్యాకింగ్ కవర్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు తయారు చేస్తారు. సో అట్లా ఇండియాలో గోడ్రేజ్ కానివ్వండి, అలా పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ కూడా సప్లై చేసేది ఎవరు అంటే మనకి మంజుశ్రీ వాళ్ళండి. సో వీళ్ళంతా ప్లాస్టిక్ మనకి బాటిల్స్ కానివ్వండి, కెన్లీ బాటిల్స్ ఉంటుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ కూడా వీళ్ళే సప్లై చేస్తుంటారు. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్తున్నానండి. సో అలా చూస్తే సిలబుల్ టెక్నాలజీస్ ఉంటుందండి. ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద ఏఐ బ్యాక్డ్ సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళది. మనం గూగుల్ కొట్టినా కూడా తెలుస్తుంది అంత పెద్ద కంపెనీయో. ఇది కూడా అన్లిస్టెడ్ స్టాక్లో ప్రెసెంట్ అవైలబిలిటీలో ఉంది. సో ఇట్లాంటి స్టాక్స్ అన్ని కూడా వాళ్ళు కొంటారండి. వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది మార్కెట్లో ఒక రాబోయే జస్ట్ 2-3 ఇయర్స్ టైం ఫ్రేమ్లోనే ఏవైతే ఐపీఓకి వస్తున్నాయో ఆల్రెడీ సెబీ దగ్గర వాళ్ళు ప్రాసెస్ అయితే మొదలుపెట్టారో అట్లాంటి కంపెనీస్ని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మనం అనుకున్న టైంకి ఎగ్జిట్ అవుతామని అయితే గ్యారంటీగా చెప్పొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ఐఎల్ జిన్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా 20 year ఓల్డ్ కంపెనీ అండి. చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటుంది. ఇండియాలో దగ్గర 6 స్టేట్స్లో వీళ్ళ ప్రెసెన్స్ అయితే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా బాగా చేస్తుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి రాబోయే అన్లిస్టెడ్ స్టాక్స్లో అవైలబిలిటీలో 400 రూపీస్ 100 రూపీస్ అలాంటి ఆ రేంజ్లో మనకి ప్రోడక్ట్ దొరుకుతున్నాయి. సో అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఉన్న 256 కంపెనీస్లో కూడా వాళ్ళు జల్లెడ పట్టి కేవలం 7 to 8 ఐపీఓస్ మాత్రమే తీసుకుంటారండి. బాగా గుర్తుంచుకోండి. బాగా ఎక్కువ ఎన్నో ఐపీఓస్ తీసుకోరు. కేవలం 6 to 7 కంపెనీస్ మాత్రమే జమ్స్ లాంటివే ఐడెంటిఫై చేస్తారు. బాగా బ్రాండ్ ఉండాలి, గుడ్ విల్ ఉండాలి, లాస్ట్ 3 years నుంచి ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, అట్లీస్ట్ 28% జిఆర్జిఆర్ ఉండాలి. ఇట్లాంటివన్నింటిలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. మనం ఒకసారిగా 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఫస్ట్ 40 lakhs పెట్టాలి, తర్వాత 10 lakhs చొప్పున మనం ఎవ్రీ మంత్ కూడా ఇవ్వచ్చు. ఇది June 30th క్లోజ్ అయిపోతుంది అంటున్నారు. మోస్ట్లీ మనం 15th July దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15th July 2026 తర్వాత ఇది బహుశా మార్కెట్లో ఉండకపోవచ్చు. ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా వస్తే ఇట్లాంటిది మళ్ళీ వేరే ఏఎఫ్ వస్తుంది. సో ఇదండి ఏఎఫ్ మాత్రం క్లోజింగ్ ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.